చైన్ తీరా. తీబే రా, అక్కడ నుంచో. ప్యాంట్ తీరా, త్వరగా తీరా. కాళ్ళు ఎడంగా పెట్టు, ఎడంగా పెట్టు. ఎవడెవడు ఎక్కడ దేని పెట్టి తీసుకొస్తున్నాడో తెలియడం లేదు. ఎరా, పెద్దిరెడ్డి గారి గురించి తెలిసి ఇవన్నీ చేసావా? మర్యాదగా సార్కి నిజం చెప్పేసి బయటపడే దారి చూడు, అర్థమైందా? పోరా. ఎక్కడ్రా పిల్ల డాక్యుమెంట్? ఎక్కడా? చెప్పరా, చెప్పు. తెలియదు సార్, రౌండ్స్ టైం అయింది. రౌండ్స్కి వెళ్ళొచ్చాక నీ సంగతి చూస్తాం. సూపర్ నెట్ వస్తుందా? త్వరగా సభలు తిండి, త్వరగా తిండ్రా, తిండి తిండి, త్వరగా త్వరగా. లాగప్ తెరువు. రిజిస్టర్ ఏది? మొత్తం ఎంతమంది? 7 అయ్యా. ఎంతమంది వేయొచ్చు? 2 వేయచ్చయ్యా. సార్, నేను చూడండి. ఏంటి? ఇక్కడ ఎవడో చాక్లెట్ తిన్నాడు సార్. ఎవర్రా రే? మీకు మీరుగా ఒప్పుకుంటే వదిలేస్తా, నేను కనిపెట్టానంటే తోలు తీస్తా. ఎవరో ఎవరో ఓ పక్క అడుగుతూ ఉంటే బదులు చెప్పకుండా దిక్కులు చూస్తావేట నా కొడక. చెప్పరా, ఏంటి పొగరా? పాప పుట్టినరోజుని ఇచ్చారయ్యా. చాక్లెట్లో విషం ఉండి నువ్వు తిరిగి చచ్చిపోతే ఈ కాకి సొక్క ఇంటికి వెళ్ళి పిల్లలకి పాలు పూజ చేయాలా? చెప్పరా, చెప్పు. చంపేస్తా. నీ పేరేంటి? శేషు. ఊరు? తూని. అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? నాన్నగారు గుమస్తా, అమ్మ టీచర్. ఇద్దరు చనిపోయారు. అందుకే హత్య చేసి వచ్చావా? సార్, ఇక్కడ ఏమన్నా కొత్తగా వేసారా? ఇంకా వేయలేదు సార్. ఎందుకు వేయలేదు? సార్ని చూసి ఎవరు భయపడేయలేదేమో. రిజిస్టర్ ఏది? పట్టుకోండి.
ఇక్కడి నుంచి ఎవరికి తప్పించుకుపోయే ఆలోచన రాకూడదు. తీసుకెళ్ళి సమాయండి. నడు. ఏంటి సార్ ఇంత దారుణంగా కొడుతున్నారు? కొట్టండి సార్. అక్కడ చూడు ఎంతమంది క్రిమినల్స్. 222. పోలీసులు నాతో పాటు 41 మంది. భయం ఉండాలి కదా మరి, అందుకనే. ఇలాగే ఈడ్చుకెళ్ళి సెల్లో వేయండి. అప్పుడే కొడుకులకి భయం ఉంటుంది. తప్పించుకుంటారంట. అదెర్రా ఇదెర్రా అరుణాచలం నేనేరా, ఎవడికేం జరిగినా తోడుగా నేనుండురా, దేవుడి ఆజ్ఞాపనరా రా రా అరుణాచలం ఆచరించురా రా రా, నేనన్న మెట్టినోన్ని మరిచిపోనురా, కానీ తప్పు చేసి నోన్ని వదలబోనురా. చావు నా చేతిలోనేరా, చూస్తుండు. నువ్వు ఎలా బయటికి వెళ్తావో నేను చూస్తాను. నిన్ను చెప్పకుండా వదిలిపెట్టాడు. నా ముందు బెదిరిస్తా ఉంటా. ఈడ్చుకెళ్ళి నా కొడుకుని. దూరంలో ఉన్న దోళ్ళే మనకి మటలో చేపలు దొరుకుతున్నాయి. బాగుంది, తిను. తినలేకపోతే నాకు ఇవ్వు. వీళ్ళెవరు ఎవరు అడిగినా కానీ ఎవరు. అదేంటి నీ బాబు వచ్చి కడుగుతాడా? నీ బాబు వచ్చి కడుగుతాడు. అన్న దగ్గర అల్లరి చేస్తున్నాడే, వాడి పేరే మురళి. రైల్వేలో ఉండే ఆయన పేసెస్ని దొంగలిచ్చి పోలీసులకు దొరికిపోయాడు. ఒక బీడీ తీసుకోమంటావా? చూడ్డానికి పిచ్చోడ్లా ఉన్నాడని రైల్వే అధికారులు చేసే పెద్ద తప్పులని ఈడి మీదకి తోసేశారు. పిచ్చినాళ్ళు. బీడీ. హే, అన్నీ ఇక్కడంతా, అక్కడికి వెళ్ళివ్వు. ఓ ఇవ్వు. అన్నా, నాకు వీడి బీడి అంతే వద్దన్నా. తీసుకొని పోరా. అన్న ఇవ్వు. కట్ట దొరికింది. వదిలే వాళ్ళంతే. అమ్మ, బీడీ తాగితేనే ఫ్రీగా పోతుంది, పొద్దునైనా సాయంత్రం అయినా. అన్న కాకినాడలో కింగ్. నీకు రైతు బజార్ మార్కెట్ తెలుసా?
అక్కడ అన్ననే